ఎవరు లబ్ధిదారులని తెలుసు. అందుకే సిట్ కూడా నేమ్ బహిర్గతం చేయకుండా ఆనాడు హై ప్రొఫైల్ ఉన్నటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ గత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో చెప్పకనే చెప్పింది. హై ప్రొఫైల్ గత ప్రభుత్వంలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరో అందరికీ తెలిసిన వ్యక్తే. కాబట్టి ఇప్పుడు విచారణ సంస్థలు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లు కానీ ఇన్వెస్టిగేషన్ పరిశీలిస్తే డెఫినెట్గా దారులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తా ఉన్నాయి. అంటే చిన్న చిన్న నదులన్నీ కలిసి సముద్రంలో ఎలా కలుస్తాయో ఈ చిన్న చిన్న పిత్తపరికలు సొరచేపలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే తాడేపల్లి దగ్గరికి వెళ్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా, ఎందుకంటే ధనంజయ రెడ్డి ఎవరు, అసలు సీఎంఓ ఆఫీసులో చక్రం తిప్పిన వ్యక్తి. మినిస్టర్లు కూడా చేతులు కట్టుకొని ఉంచవలసిన పరిస్థితి ఆనాడు. ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తే భయపడే వాళ్ళంట. ఆయన ఇంటర్వ్యూ ఇస్తేనే వీళ్ళ గత్యంతరం మినిస్టర్లు సైతం. కానీ ఎవరికి అనుమతి ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వెలుగుచ్చిన సంగతులు మనం చూసాం. రెండోది కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్సీ, ఈయన లెఫ్ట్ హ్యాండ్. వీళ్ళిద్దరు అనుమతులు లేకుండా రాష్ట్రంలో ఇంత పెద్ద మద్యం కుంభకోణం జరిగే అవకాశాలు ఉన్నాయంటే అది అసాధ్యమని తెలిసింది. అయితే విజయసాయి రెడ్డి ఏమంటారు అంటే కెసిరెడ్డి కర్త కర్మక్రియ అంటారు, కానీ ఆయన పాత్ర ఉంది. కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిట్ చాలా స్పష్టంగా చెప్పింది, మా విచారణలో కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి అని. కాబట్టి దాంట్లో రాజకీయంగా వ్యాపారస్తులు ఉన్నారు, మద్య వ్యాపారులు ఉన్నారు, అలానే రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అలానే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ హై ప్రొఫైల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని సుస్పష్టంగా సిట్ ఆల్రెడీ కోర్టుకు దాఖలు చేసినటువంటి అనేక రిమాండ్ రిపోర్టులోనూ ఇన్వెస్టిగేషన్ సిడి ఫైల్స్లో స్పష్టంగా పొందుపరిచింది. కాబట్టి వీళ్ళెవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. నిన్న వాళ్ళు ఏమంటారంటే అసలు మద్యంలో సొమ్ము స్వాధీనం చేయలేదు కాబట్టి అసలు కేసే లేదు, రాజకీయ ప్రతీకార వాంఛతో కడుతూ ఉన్నారు. పాపం కెసిరెడ్డికి సంబంధం ఏంటి, అలానే ధనంజయకి సంబంధం ఏంటి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధం ఏంటి, అలానే భారతీరెడ్డి గారి సంస్థల్లో శాశ్వత డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పకి సంబంధం ఏంటి అంటున్నారు. ఇది సమస్య. అది ఎక్సైజ్ మినిస్టర్ కూడా తెలియకుండా రాజ్యాంగేతర శక్తులు ఈ మద్యం పాలసీని నిర్ధారించినాయి. సార్, దీంట్లో ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ని కూడా ఆయనకు సంబంధం లేదని మనం అనుకుంటున్నా, అనిపించినా కనిపించినా కానీ ఆయన కూడా పిలిచి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుందా సార్? డెఫినెట్ గా ఉంటుంది. ఆయన పాత్ర ఏంటో, ఎందుకంటే అడుగుతారు కదా, మీ ఆబ్సెన్స్ లోనే ఇదంతా జరిగిందా, మీరున్నారా, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? డెఫినెట్ గా ఈ కేసు గురించి ఇదిగో ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, దీని మీద మీకు మీ అనుమతితో జరిగిందా లేకపోతే మీకు తెలిసే జరిగిందా అని అడిగారు అనుకోండి, నాకు తెలియదండి, ఇవేమి తెలియదు, ఎలా జరిగిందో తెలియదు అని చెప్తాడు. అదే రికార్డ్ చేసుకుంటారు. ఎవరి దగ్గరైనా కానీ విచారణ సంస్థలు సమాచారం ఉందని భావిస్తే వాళ్ళని పిలిచి విచారించే అధికారం విచారణ సంస్థలకు ఉన్నది. దీంట్లో అది జరుగుతుంది. అవసరం ఉంటే భారతీరెడ్డి గారిని పిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క సిచ్యువేషన్ అంతా చూస్తే ఇన్వెస్టిగేషన్ పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి సార్? అంటే ఇప్పుడు గవర్నర్ గారి పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత ముందుకెళ్లాలా ఏంటి, ఎట్లా ఉంటుంది? ఆయన ఎంక్వైరీ చేయాలంటే అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు, సో మీ ప్రభుత్వంలో ఇదంతా జరిగింది అనేది ఆయనను కూడా ఎంక్వైరీ చేస్తారా ఖచ్చితంగా? డెఫినెట్ గా అండి. ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ అధికారుల్ని అరెస్ట్ చేసే సమయంలో అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకున్నారు. గత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే డెఫినెట్ గా అవినీతి నిరోధక చట్టం 17A యొక్క అనుమతి తీసుకుంటారు. నా ఉద్దేశంలో ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా కూడా అవుతుందేమో ఒక అనుమానం నాకుంది. ఎందుకంటే డెఫినెట్ గా అన్ని కూడా చట్టబద్ధంగా లోపడి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆనాటి ప్రభుత్వం కేసు సమాచారం చెప్పకుండా, ప్రాథమిక ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి 17A అవినీతి నిరోధక చట్ట ప్రకారం పర్మిషన్ తీసుకోకుండా చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ మద్యం కేసును కనుక మిగతా కేసులతో పాటు మద్యం కేసును కూడా మనం పరిశీలిస్తే చాలా స్పష్టంగా ప్రాక్టికల్ గా ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన తర్వాత మాత్రమే
ఈయన ఈ నేరం చేశారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయని నిర్ధారించినప్పుడు మాత్రమే అరెస్ట్ చేస్తుంది. రైట్. కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా అంతిమ లబ్ధిదారుడు నిర్ధారణ అయిపోయింది. ఈడీ కూడా నిర్ధారించి డెఫినెట్ గా కిసిరెడ్డి విచారణ జరిపిన తర్వాత మరికొంతమందిని విచారించడానికి కూడా అవకాశం ఉంది. Right. ఈడీ నిర్ధారించిన తర్వాత డెఫినెట్ గా ఇక్కడి నుంచి ఒకవేళ తిహార్ జైలుకి ఏమైనా పంపుతారా, లేదంటే ఇక్కడే ఉండి చేస్తారా అనేది తేలాల్సిన అవసరం అయితే ఉందండి. రైట్ సార్. సురేంద్ర నాయుడు గారు నమస్కారం. నమస్తే సార్. సార్ ఏంటి చాలా